అందరికీ నమస్కారం అండి. మరి ఈ రోజున నరసాపురం నియోజకవర్గంలో మరి మొగల్తూరు మండలంలో కూటమి ద్వారా మరి అటు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రామరాజు గారు, అదేవిధంగా మరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి గుత్తుల సాయి గారు, అబ్జర్వర్గా సూర్యనారాయణ రాజు గారు, మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, మరి బీజేపీ నాయకులు, మరి కూటమి అభ్యర్థులు అందరూ కూడా మరి ఈరోజు మొగల్తూరు గ్రామంలో మరి ఏదైతే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేరాబత్తుల రాజశేఖర్ గారిని కూటమి అభ్యర్థిగా మనం నియమించడం జరిగింది. ఆయన గెలుపు కోసం మరి కూటమి ద్వారా ఈ రోజున మేమందరం కూడా ఓటర్లందరూ కూడా ఓటు అడగడం కోసం మేము ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. మరి ఈ రోజున కార్యకర్తలు అందరితోటి కలిపి మరి ఏదైతే మొగల్తూరు మండలంలో దాదాపు 750 ఓట్లు ఉన్నాయి. మరి ఓటర్లందరినీ కలిసి వేరాబత్తుల రాజశేఖర్ గారిని గెలిపించుకునే విధంగా సహకరించమని మేమందరం కూడా కూటమి అడుగుతున్నాం. అంటే ఒక్క విషయం మేము చెప్పదలుచుకున్నాం. ఏదైతే 2024 ఎలక్షన్స్‌లో ఈ కూటమికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. మరి మేమైతే ఏదైతే ఆ రోజున ఎలక్షన్స్‌లో ఏదైతే హామీలు ఇచ్చామో ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ మరి ముందుకెళ్తున్న సందర్భం. అంటే ప్రత్యేకంగా నిరుద్యోగ యువత దృష్టిలో పెట్టుకొని కూడా మేము చెప్పదలుచుకుంది ఏదైతే ఏంటంటే, మేము ఏదైతే మెగా డిఎస్సి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మొదటగా సంతకం చేశారు. ఆ మెగా డిఎస్సి రాబోయే రోజుల్లో, రాబోయే నెలలో ఏదైతే మార్చి నెల గాని, ఏప్రిల్ నెలలో ఉంటదో ఆ నెలలోనే మెగా డిఎస్సి నియామకాలు వచ్చే విధంగా మరి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తదని చెప్పి యువత కూడా మేము తెలియజేస్తున్నాం మేము. అన్ని రకాలుగా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది. మరి ఇవాళ చూస్తున్నారు ఏదైతే ఇండస్ట్రీస్ పరంగా మరి వివిధ దేశాల నుంచి కానీ, వివిధ రాష్ట్రాల నుంచి కానీ ఇండస్ట్రీస్ పెట్టే విధంగా కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి ఇవాళ ముందుకు వస్తున్న సందర్భం. మరి ఆ రోడ్లు చూడండి, గత ప్రభుత్వం ఏ రకంగా రోడ్లు 5 సంవత్సరాలు ఏ రకంగా ప్రజలను ఇబ్బంది పెట్టి రోడ్డు విషయం పెట్టిందో, మరి మేము అధికారంలోకి వచ్చిన 4, 5 నెలల్లోనే మరి అన్ని చోట్ల కూడా మాక్సిమం మేము రోడ్లు వేసిన సందర్భం. మరి రాబోయే రోజుల్లో కూడా మేము ఏదైతే ఆ రోజున హామీలు ఇచ్చామో ప్రజల కోసం మరి ప్రతిదీ కూడా నెరవేర్చే విధంగా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటది. ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రజలకు మేము అండగా ఈ ఎన్డీఏ కూటమి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ సంబంధించి ఓటర్లు ఉన్నారో గ్రాడ్యుయేషన్ సంబంధించి వాళ్ళందరినీ కూడా మేము అభ్యర్థించుకునేది ఒకటే. మీరందరూ కూడా మరి పేరాబత్తుల రాజశేఖర్ గారిని మరి 2 జిల్లాల నుంచి కూడా 2 తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లా 2 జిల్లాల నుంచి కూడా మరి ఆయన గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీగానే పెట్టడం జరిగింది. మీ యొక్క అమూల్యమైన ఓటుని, మొదటి ప్రాధాన్యత ఓటుని మీరు పేరాబత్తుల రాజశేఖర్ గారికి వేసి మీరు గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి రాజశేఖర్ గారు కూడా మనందరికీ కూడా అందుబాటులో ఉండే వ్యక్తి. ఆయన కూడా చిన్న స్థాయి నుంచి వచ్చారు ఆయన. మరి ప్రతి ఒక్కరు కూడా కష్టం తెలుసున్న వ్యక్తి.